హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీస్ చికెన్ పికిల్ని మనం సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే మనకు ఎంత కావాలో చికెన్ తెచ్చి నీట్గా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులో కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ దాన్ని వచ్చేసి మనం స్టవ్ ఆన్ చేసి పెట్టిన తర్వాత దాంట్లో ఇంకా వాటర్ ఏమి యూజ్ చేయకూడదండి. చికెన్ని ప్యాన్లో వేసి దాంట్లో ఉండే వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి. చూసారు కదండి చికెన్లో ఉండే వాటర్ అనేది ఎలా ఎగిరిపోతుందో. చికెన్లో 1 డ్రాప్ కూడా వాటర్ లేకుండా బాగా ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి. వాటర్ అనేది ఉండకూడదు. వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు కూడా చికెన్ని బాగా రోస్ట్ చేయాలి. చూసారు కదా చికెన్లోని వాటర్ అనేది ఎలా రిలీజ్ అవుతుందో. ఆల్రెడీ మనము సాల్టు, పసుపు వేసుకున్నాం కదండి, దాన్ని చూసుకొని నెక్స్ట్ యూస్ చేసుకోవాలి. దీంట్లోకి నేనైతే గ్రౌండ్నట్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి. పికిల్స్లోకి గ్రౌండ్నట్ ఆయిల్ అయితే బాగుంటుంది టేస్ట్గా. ఇది ఫస్ట్ నీళ్ళన్నీ ఇనిగిపోయిన వాటర్ని తీసి పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో. నెక్స్ట్ అందులో గ్రౌండ్నట్ ఆయిల్ పోసుకొని బాగా హీట్ చేసుకోవాలి. చూసారు కదండి గ్రౌండ్నట్ ఆయిల్ అనేది ఇది కొంచెం బాగా నురుగు అనేది వస్తుంది. నెక్స్ట్ కొంచెంగా తీసుకొని చికెన్ ముక్కలను అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్ అండ్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా చికెన్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. చూసారు కదండి చికెన్ ముక్కలు అనేది ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. చికెన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూసారు కదా కలర్ అనేది ఎలా చేంజ్ అవుతుందో. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడాను చికెన్ అయితే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా అయితే బాగా పడుతుందండి ఫ్రై చేసుకోవడానికి. చికెన్ అనేది ఇలాగా బాగా ఫ్రై అవ్వాలి. చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే చికెన్ అనేది టర్న్ అయింది. ఇలా టర్న్ అయినప్పుడైతే మనం దాన్ని తీసేసి వేరే ప్లేట్లో అయితే వేసి పెట్టుకోవాలి మనము. చూసారు కదా చికెన్ అనేది బాగా ఫ్రై అయింది. అండ్ ముక్క కూడా చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో అసలు. ఇలా దీంట్లోనే మనం ఉప్పు, కారం, సాల్ట్, పసుపు ఆల్రెడీ వేసుకున్నాం కదండి. మనం దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకొని చూసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. చూసారు కదండి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది అందులో మనకి ఎంత సరిపోతుందో అంత వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే చికెన్ కొంచెము ఒక 1/2 kg అలా తీసుకున్నానండి. దానికి తగ్గట్టు